హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు, శివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి వేళ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి శివుని ఆశీస్సులు లభించనున్నాయో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజు కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మహాశివరాత్రి ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధనలాభం పొందుతారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివరాత్రి రోజు ఈ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. అనేక యోగాలు కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మకర రాశి వారు శివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులను పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ బంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి కూడా ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శని శివుడికి పరమ భక్తుడు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మహాశివరాత్రి వేళ అన్ని రాశుల వారికి పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి శివరాత్రి రోజున కొన్ని మంత్రాలను జపిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మేషరాశి వారు శివరాత్రి రోజున ఈశ్వరుడికి ఎర్రని పువ్వులు, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పించి పూజ చేస్తే శివుడి ఆశీస్సులు లభిస్తాయి. శివ పూజ సమయంలో నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం వృషభం శివయ్య వాహనంగా పరిగణిస్తారు. ఈ రాశివారు తెల్లని మల్లెపూలతో శివయ్యను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున శివ రుద్రాష్టకాన్ని పఠిస్తే మంచిది. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. మిథున రాశి వారు పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. మహాశివరాత్రి రోజున శివ పూజ సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రం జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శివుడి తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారు శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే తెలుపు పూలను శివుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి సింహరాశి వారు పరమేశ్వరుని పూజ సమయంలో ఎర్రని పువ్వులను సమర్పించాలి. సింహరాశి వారు శివరాత్రి రోజున శివచాలీస పారాయణం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు శివరాత్రి రోజున శివలింగంపై బిల్వపత్రాలు పెట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే ఈ రాశి వారు శివరాత్రి రోజున శివ పంచాక్షర మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శివరాత్రి రోజున పంచదార కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శివ సహస్రనామాలను పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి గులాబీ పూలతో బిల్వపత్రాలతో పూజ చేయాలి. మహాశివరాత్రి రోజున ఈ రాశివారు రుద్రాష్టకం పఠించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ధనుసు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ధనుసు రాశి వారు శివరాత్రి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పువ్వులతో శివుడిని పూజించాలి. అలాగే శివాష్టకం పఠించడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు శివరాత్రి రోజున నీలిరంగులో ఉండే పువ్వులతో శివయ్యను పూజించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి రోజున మీరు పార్వతీనాథాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రోజున శివాష్టకం జపిస్తే మంచిది. మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. మీనరాశి వారు మహాశివరాత్రి రోజున పాలు, పెరుగు, పసుపు రంగు పువ్వులను శివలింగానికి సమర్పించాలి. అలాగే ఈ రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం అలాగే మీ సంపద కూడా రెట్టింపు పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.